బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో మంచిర్యాల పిఎస్ లో కేసు నమోదైంది. 294B, 504, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ విస్తృత స్థాయి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ ఆగ్రహంతో ఊగిపోయారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. ఆగ్రహానికి లోనైన బాల్క సుమన్ తన కాలికొన్న చెప్పును తీసి రేవంత్ రెడ్డిని కొడతానంటూ రెచ్చిపోయారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో మంచిర్యాల పిఎస్ లో కేసు నమోదైంది. 294B, 504, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశంపై మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఏం జరిగింది? ఇంత ఆవేశపడుతూ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? బాల్క సుమన్ ఏం చెబుతూ ఉన్నాయి బీఆర్ఎస్ శ్రేణులు? అండ్ దానికి ప్రతిగా కాంగ్రెస్ ఏం చేయబోతోంది? మన బీఆర్ఎస్ నేత చెన్నూరు మాజీ ఎమ్మెల్యే పైన పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు. మొత్తానికైతే ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పైన 2 సార్లు సీఎం చేసినటువంటి వ్యక్తి మీద ఎంత అనుచిత వ్యాఖ్యలు చేశారని మొత్తం బాల్క సుమన్ అయితే మండిపడ్డారు. దీంతో చెప్పు తీసి అందరి మధ్యలో చూపిస్తూ పదే చూపించడంతో మాత్రం కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులు అగ్రజాలలో ఎగిసి పడుతున్నాయి. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఆంధ్రలో కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మరోపక్క చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కూడా రెస్పాండ్ అయ్యారు. బాల్క సుమన్ ఎట్లా మంచిర్యాల జిల్లాలో తిరుగుతున్నారో అతని పైన చర్యలు తీసుకోవాలి లేదా అతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా అల్టిమేటం చేశారు. రేపు నువ్వు ఏదైతే పక్క జిల్లాల నుండి వచ్చి ఇక్కడ రాజకీయాలేంటి మా దగ్గర అని చెప్పి ఆయన మొత్తానికైతే దీన్ని ఖండించారు, తీవ్రంగా ఖండించారు. దీంతో పాటు ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే బాల్క సుమన్ దిష్టి బొమ్మలు పెట్టారు. మరోపక్క శివయాత్రలు తీశారు, చెప్పుల దండలేసి నిరసన కార్యక్రమాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాల్క సుమన్ మంచిర్యాల జిల్లాలో తిరగనివ్వమని కాంగ్రెస్ నేతలు అయితే హెచ్చరించారు. కాగా కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవాళ బాల్క సుమన్ స్పందించారని చెప్పి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడడం తప్పు పడుతున్నారు. రేవంత్ రెడ్డి పెద్ద అసభ్య పదజాలం దూషించారు. రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే రేపటి నుండి నిరసన కార్యక్రమాలు ఉంటాయి. మంచిర్యాల జిల్లాలో బాల్క సుమన్ ఎలా తిరుగుతారు మేము చూస్తామని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక పక్క 3 ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం అతని మీద కేసులు నమోదు చేయాలి. ఈ రోజు మాత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో మాత్రం కేసు నమోదైంది. 294B, 504, 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మొత్తానికైతే తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం నోరు మెదపడం లేదు. రేపటి నుండి ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ఒక పక్క బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఒక పక్క కొంత సందిగ్ధంలో ఉన్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.